ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 28వ తేదీ ఆదివారం నుంచి ఫిబ్రవరి 3వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆదాయం బాగుంటుంది. నూతన ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సానుకూలమవుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుభకార్య యత్నాలు సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వారం మధ్యలో అనుకోని అతిథుల ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఇంతకాలం వేధించిన సమస్య పరిష్కారం అవుతుంది. స్థిరాస్తులపై కుటుంబంలో ఒక అంగీకారానికి వస్తారు. తెలిసి తెలియని పిల్లలకు బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, చేతి వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. పురస్కారాలు అందుకుంటారు. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఈ వారం చివరిలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు అనుకూల పరిస్థితులు, లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మరింత పురోగతి. కళాకారులకు కొన్ని అవకాశాలు దక్కే సూచనలు. అనుకోని ధన వ్యయం. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించండి. మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో ప్రతికూలతలు తొలగించుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. సోదరి సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడి కొంత ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. వారం మధ్యలో ఏది జరిగినా మంచికేనని భావించండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపార వర్గాలకు కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తుల హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధిస్తారు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం పఠించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో చాకచక్యంగా వ్యవహరించాలి. ఆగ్రహావేశాలకు లోను కావద్దు. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి పెడతారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. వారం మధ్యలో ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం వలన ఆనందంగా ఉంటారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు.
ముఖ్యమైన కార్యక్రమాలలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. వారం చివరి రోజుల్లో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. కష్టించిన ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారస్తులు కొంత నిదానంగా ముందుకు సాగడం ఉత్తమం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో చిక్కులు. రాజకీయవేత్తలకు వ్యయ ప్రయాసలు. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. స్వామివారిని పూజించండి, ప్రార్థించండి. శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభంలో పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. మాట తీరు అదుపులో ఉంచుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆది సోమవారాల్లో పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రముఖుల సందర్శన కోసం నిరీక్షిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండి అవసరాలు తీరుతాయి. వారం మధ్యలో కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకు వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు ఒత్తిడి శ్రమ అధికం. వారం చివర్లో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం చివరలో వ్యయ ప్రయాసలు. బంధువులతో తగాదాలు. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వారం మధ్యలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు స్థానచలనం. విదేశీ యానయత్నాలు ముందుకు సాగవు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. వారం చివర్లో ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ చూపండి. విద్యార్థులకు ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలమని చెప్పాలి. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. గ్రహ సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం ప్రారంభంలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావాల్సిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ జోక్యం అనివార్యం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. నగదు ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన తప్పనిసరి. వారం మధ్యలో ఆదాయాభివృద్ధి. ప్రైవేటు సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
ఆదాయం మరింత అనుకూలించి అప్పులు తీరుతాయి. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరే సమయం. వారం చివర్లో స్థిరాస్తుల కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. వివాహ ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహన సౌఖ్యం. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం మహాశివుణ్ణి పూజించండి. శివ స్తోత్రాలు పఠించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో అనుకూల ఫలితాలు. ఏ పని మొదలు పెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. చికాకులు తొలగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వారం చివర్లో వ్యాపార వర్గాలకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి వారం ప్రారంభంలో కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఖర్చులు అదుపులో ఉండవు. రావాల్సిన ధనం ఆలస్యంగా అందుతుంది. సోమ, మంగళవారాల్లో అసహనం, చికాకులు అధికం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అరమరికలు తగవు. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియచేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. వారం మధ్యలో సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు శ్రమ, నిరుత్సాహం అధికం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. వారం చివర్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగ యోగం. ఆస్తి వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో నవగ్రహ స్తోత్రాలు పఠించండి. గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి వారం ప్రారంభంలో విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక అంచనాలు కొంతవరకు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యత. అకాల భోజనం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అనవసరపు జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వారం మధ్యలో ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.
అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పరిస్థితులను మరింత అనుకూలంగా మలుచుకుంటారు. వారం చివరిలో సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. భూములు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించడం, ఆంజనేయ దండకం పఠించడం మంచిది. సకల దోషాల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఓ సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొందన శ్రేయస్కరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వారం మధ్యలో వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వారం చివరిలో ఆదాయానికి ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు సఫలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం మంగళవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పెట్టుబడులకు అనుకూలం. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. మీ మనస్సులోని భావాలను అందరితో పంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి కొంత పెరుగుతుంది. వారం చివరిలో కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించండి. గ్రహ బాధల నుంచి బయటపడతారు. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. గృహ మార్పు అనివార్యం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. సంతానంపై, చదువులపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది.
పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు శుభయోగం. వారం మధ్యలో వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. ముఖ్యమైన పనులను విజయవంతంగా ముగిస్తారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు కీలక పదవులు దక్కవచ్చు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో కనకదార స్తోత్రాలు పఠించండి. అమ్మవారిని పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.